గోవర్ధన్ రెడ్డి కాకి గోల. ఆయన వైసీపీ జిల్లా అధ్యక్షుడు. అతనికి ఏంటంటే ఆయన మేల్కొన్నా నిద్రపోయినా రాత్రి కల్లో కూడా నేనే కనిపిస్తుండా. పాపం నిద్ర పట్టడంలే, అందుకనే ఆ పిచ్చి కూతులన్నీ కోస్తున్నాడు. ఒక మనిషి జన్మెత్తినోడు అసలు లేని దాన్ని 1000 కోట్లు 100 కోట్లు కోటి రూపాయలు భజనలు, పిచ్చి ఎక్కువైపోయింది, చాదస్తం ఎక్కువైపోయింది. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు కూడా గెలిచి ఉంటే ఇంకెన్ని ఎకరాలు ఆక్యుపై చేసి ఉండొచ్చు, ఎన్ని ఎకరాలు రికార్డులు మార్పిచ్చి ఉండొచ్చు, ఎన్ని 100 కోట్లు సంపాదించవచ్చు. అంటే అవన్నీ నేర్చుకున్నాడు ఆయన. 1924 ఈవెన్ 14లోనే ఎమ్మెల్యే కాగానే అత్తగారు ఊరి దగ్గర దాదాపు 25 కోట్లు చేసే 4 ఎకరాలు 20 సెంట్లు 7 మంది హరిజన్స్ది ఎస్సీస్ది ఆక్యుపై చేశాడు. సిగ్గున్నోడైతే నేను కలెక్టర్ దగ్గర కూర్చొని 16లో ఎమ్మెల్సీగా వావిలేటిపాడులో నీ కంచె పగలగొట్టించా, నీ ఫెన్సింగ్ పగలగొట్టించా, పక్కన 12 ప్లాట్లోళ్ళు కోర్టుకేశారు నీ మీద. మొన్న గంటలు కోర్టులో నిలబడి నువ్వు ముద్దాయిగా సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. నీకు సిగ్గు శరమ లేదు. టోల్ గేట్ లో ఆ కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ ఎత్తేసే దానికి కారణం అయినావు నువ్వు. రాత్రిళ్ళు ఆర్తనాదాలు చేశారు అక్కడుండే లారీ డ్రైవర్స్. మమ్మల్ని, మాకు బీపీలు షుగర్లు ఉన్నాయి, అర్ధరాత్రులు ఈయనే ఆపేస్తున్నారని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు ఇక్కడ 100 అన్నావు. అసలు నా 1000 కోట్లు ఏమైంది చెప్పవు. 1000 నుంచి 100 వస్తావు, కాకుటూరు తిరిగిపోయి కోటి అంటావు, భజన చేయిస్తావు. ఆ కాకుటూరు కోటి ఏమైంది? సిగ్గు శరమ ఉండాలా. ఈ 34 ఎకరాలకి గవర్నమెంట్ కి అయ్యా 100 కోట్లు ఇచ్చి మేము తీసుకుంటాము, మాకు బళ్ళే రూపాయి. ఆ 100 కోట్ల వాల్యూ అన్నావు. 100 కోట్లు ఇచ్చి మేము తీసుకుంటాం, మాకు ఇచ్చేయండి, మేము ఇండస్ట్రీ పెట్టుకుంటాం, లేదు పలానా పర్పస్ అని చెప్పి పెట్టించు. 100 కోట్లు గవర్నమెంట్ కట్టి చిప్పిస్తాము.